4-1 బీటెక్ బీ ఫార్మసీ సప్లీ పేపర్ వాల్యుయేషన్ హార్డ్గా జరుగుతుందా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, JNTH 4-1 బీటెక్ బీ ఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందా, సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో వాళ్ళు డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డౌట్స్ వీడియో పెడుతున్నాను. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్లో డేటా సైన్స్ కోర్సు మండే నుంచి థర్స్డే వరకు పెడతా ఉన్నాను. మళ్ళీ ఈరోజు కూడా వీడియో ఉంటుంది. ఇక టాపిక్లో వెళ్లే ముందు JNTH 4-1 బీటెక్ బీ ఫార్మసీలో 4-1 బీటెక్ వాళ్ళు వచ్చేసరికి R18, R16, R15, R13 వాళ్ళు ఉన్నారు. 4-1 బీ ఫార్మసీ వాళ్ళు వచ్చేసరికి R17, R16, R15, R13 వాళ్ళు ఉండటం అయితే జరిగింది. మరి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిందా? సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మొన్న సాటర్డేతో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడన్నా ఒక చోట ఏమన్నా ఆన్లైన్లో 1-2 చోట్ల జరగచ్చు, కానీ మొత్తానికైతే ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ అయితే పోస్ట్ పోన్మెంట్ అయిన ఎగ్జామ్స్తో సహా కంప్లీట్ అయినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. సో మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? 4-1 బీటెక్ బీ ఫార్మసీ రెగ్యులర్ పేపర్ వాల్యుయేషను చాలా దారుణంగా జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. మరి అదేవిధంగా 4-1 బీటెక్ బీ ఫార్మసీ సప్లీ పేపర్ వాల్యుయేషన్ హార్డ్గా జరుగుతుందా అంటే, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 4-1 రెగ్యులర్లో మీకు ఎక్కడో మిస్ కొట్టుంటారు మీరు, కానీ అక్కడ మాత్రం పేపర్ వాల్యుయేషన్ హార్డ్గా జరిగిందని చెప్పుకోవడానికి కన్నా కూడా ఇంతకుముందు వచ్చేసరికి ఈజీగా జరిగేది. లాక్డౌన్ ముందు పోయిన సంవత్సరం వరకు కూడా. ఈసారి మరి మీరు రాయటంలో తప్పు ఉందో, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ మీరు అన్నట్టు ఏదుందో, కానీ పేపర్ వాల్యుయేషన్ అయితే రెగ్యులర్ది టఫ్గానే జరిగింది. మరి సప్లీ పేపర్ వాల్యుయేషన్ అలాగే ఉంటుందంటే, సప్లీ పేపర్ వాల్యుయేషన్ అలా ఉండదు, ఆ ఛాన్స్ లేదు, మీరు భయపడాల్సిన పని లేదు. పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే జరిగిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో దాని గురించి మీకు టాకలేదు. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సో రిజల్ట్స్ వచ్చేసరికి ఈ వీక్లో రిలీజ్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంది. ఈ వీక్ సాటర్డే లోపు మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికే గ్రేస్ మార్క్స్ అప్డేట్ రిలీజ్ చేశారు కాబట్టి చాలామంది అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా అయితే ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి. వీటికి CBT ఎగ్జామ్స్ కూడా ఉండవు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ రోజుకే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. సో ఇంకేదైనా అప్డేట్ తెస్తే మీకు పెడతాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో చేసి పెడతాను. పోల్ కూడా కండక్ట్ చేస్తాను. ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.